ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ జగన్ సృష్టించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి ఎన్నో కష్టాలను అనుభవించి అప్పట్లో జగన్ జనంలోకి వెళ్లారు. ముఖ్యంగా 3,000 కిలోమీటర్లకు పైగా సాగిన ఆయన పాదయాత్ర ఒక చరిత్రాత్మక ఘట్టంలా నిలిచిపోయింది. ఆ సమయంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రజల కష్టాలను స్వయంగా చూసి నేను ఉన్నాను, నేను విన్నాను అని ఇచ్చిన నమ్మకం ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. సరిగ్గా అలాంటి సీన్ ఇప్పుడు 2026 తమిళనాడు ఎన్నికల్లో విజయ్ రూపంలో కనిపిస్తుంది. సినిమా గ్లామర్ అనేది ఒక ఎత్తు అయితే దాన్ని ఓట్లుగా మార్చుకోవడం అనేది మరొక ఎత్తు. విజయ్ తనకున్న భారీ ఫ్యాన్ బేస్ను ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ సైన్యంగా మార్చుకోవడంలో సఫలం అయ్యారు. జగన్ నాడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు వైఫల్యాలను ఎండగడుతూ జనం నాడి పట్టుకున్నారో ఇప్పుడు విజయ్ కూడా దశాబ్దాల కాలంగా తమిళనాడును పాలిస్తున్న ద్రావిడ పార్టీల మీద ఉన్న వ్యతిరేకతను తనకి అనుకూలంగా మార్చుకున్నారు. ఇది ఒక రకంగా దక్షిణాది రాజకీయాల్లో ప్రాంతీయ నాయకత్వానికి దక్కుతున్న నేరాజనం అని చెప్పవచ్చు. సాధారణంగా సినిమా నుంచి రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో కొత్త ఏమీ కాదు. కానీ విజయ్ సాధించిన ఈ ప్రపంచం వెనుక ఒక పక్కా వ్యూహం ఉంది. జగన్ నాడు నవరత్నాలనే పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించి మహిళలు మరియు సామాన్య ఓటర్ల మనసు గెలుచుకున్నారు. ఉచిత పథకాలు అంటే కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా అది ఒక భరోసా అని ప్రజలు నమ్మేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా ఉచిత విద్యుత్ మరియు మహిళలకు ఆర్థిక సాయం లాంటివి అంశాలను తన మేనిఫెస్టోలో పెట్టి యువతులను తన వైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా డిఎంకే మీద ఉన్న అసంతృప్తిని, అలాగే అన్నా డిఎంకేలో ఉన్న నాయకత్వం లోపాలని విజయ్ చాలా తెలివిగా వాడుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలిసారి అరంగేటంలోనే 100లకు పైగా సీట్లు గెలవడం అనేది అది మామూలు విషయం కాదు. జగన్ నాడు 151 సీట్లతో రికార్డు సృష్టించినట్లుగానే విజయ్ కూడా తమిళనాడు గడ్డ మీద ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ అస్తిత్వం అనేది ఇద్దరు నాయకులు ప్రధాన సిద్ధాంతంగా కనిపిస్తుంది. ఢిల్లీ పార్టీల అండ లేకుండా సొంతంగా జనం మీద నమ్మకంతో బరిలోకి దిగడం ఈ ఇద్దరు నాయకుల్లో ఉన్న కామన్ పాయింట్. జగన్ రాజకీయ ప్రస్థానంలో తండ్రి వైఎస్ఆర్ వారసత్వం ఒక పునాది అయితే ఆ పైన తనదేరా ముద్ర వేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అదేవిధంగా విజయ్ కూడా కేవలం సినిమా స్టార్గా కాకుండా ఒక సామాజిక న్యాయం మాట్లాడే నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నించారు. తమిళ సంస్కృతి మరియు అస్తిత్వాన్ని తన సిద్ధాంతాలుగా మార్చుకుని కొత్త తరం ఓటర్లను దగ్గరయ్యారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు ఎలాగైతే చర్చనీయాంశం అయ్యాయో విజయ్ కూడా తన మేనిఫెస్టోలో సంక్షేమ రాజ్య స్థాపనే తన లక్ష్యమని ప్రకటించారు. 2019లో జగన్ సాధించిన మెజార్టీ ఒక సుదీర్ఘ పోరాట ఫలితం అయితే 2026లో విజయ్ సాధించిన విజయం తన ఒక తక్షణ రాజకీయ మార్పుకు నిదర్శనం. ప్రజలు ఎప్పుడూ ఒక కొత్త గొంతు కోసం, కొత్త ఆశల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే విషయాన్ని ఈ ఇద్దరు నేతలు నిరూపించారు. రాజకీయ వ్యూహాలు పరంగా చూస్తే జగన్ తన నినాదాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో దిట్ట. ఇప్పుడు విజయ్ కూడా తన పాత తరం రాజకీయ నాయకుల పద్ధతులు కాకుండా కొత్తగా ఆలోచిస్తూ తన పార్టీ టీవీకేని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లారు. త్రిముఖ పార్టీ పోటీ ఉన్నప్పటికీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది విజయ్ రాజకీయం మీద ఉన్న పట్టును సూచిస్తుంది.